శ్రీశైలం ప్లాన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. నేను ఇంకా మా తమ్ముడు వెళ్తున్నాము. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాం. సో మేము ఏదైతే ఎంజాయ్ చేస్తామో మీకు కూడా దాన్ని చూపించే ప్రయత్నం అనేది చేస్తాను. దానికైతే హేమంతుల వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సో ఇది మా మొత్తం సెటప్. సైడ్ బ్యాగ్స్ని, టాప్ బాక్స్ని, 2 హెల్మెట్స్. జై శ్రీరామ్. మా ప్రయాణం అనేది సుప్రయాణం అయ్యేటట్టు ఉండాలని ప్రార్థించుకుంటున్నాం. ఏం లేదు, ఇప్పుడు జస్ట్ శ్రీశైలం వెళ్తాం. మధ్యలో ఆగితే బ్లాగ్ చేస్తా, లేకపోతే డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోతాం. అప్పటి వరకు మీరు వ్యూస్ ఎంజాయ్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు టైం వచ్చేసరికి ఇంచుమించు 4 minutes తక్కువ 7 అవుతుంది. మేము యాక్చువల్గా బయలుదేరింది 4:50 అరౌండ్ 5కి బయలుదేరినాం. ఇప్పుడు 7 అవుతుంది. 100 kilometers అయితే వచ్చేసినాం మేము. ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. లెట్ మీ షో యూ. ఓకే, సో దీనికోసం ఆగినాం అనమాట. మన వెహికల్ వచ్చేసరికి అక్కడ ఉంది. ఇంకా శ్రీశైలం 100 kilometers వెళ్ళిపోవాలి. ఇంకా టైట్నెస్ అయితే ఏం లేదు నాకు. మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. బా చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఎంత బాగుందో లొకేషన్. సో మొత్తానికి అయితే ఇది గైస్, సూర్యోదయం ఇప్పుడే అవుతుంది. ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం మేము శ్రీశైలంకి, కంటిన్యూ అవుతున్నాం. చలి అయితే అసలు మొత్తం మంచి ఆన్ ద వే అయితే. అసలు ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోలేదు మేము. డైరెక్ట్ 100 kilometers నాన్ స్టాప్ వచ్చేసినాం. 100 kilometers తర్వాత వ్యూ పాయింట్ కోసం అని ఆగినాం, లేకపోతే ఇది కూడా ఆగకపోతుండే. సో మేము ఇట్లానే ఎక్కి వచ్చినాం అన్నమాట. సన్ రైజ్ ఇప్పుడే అవుతుంది. ఇంకా అటు వెళ్తున్నాం, అటు సైడ్ చూపిస్తా. అటు సైడ్ అక్కడ వాటర్ ఫాల్ ఉంది, అటు వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను అనమాట అక్కడి నుంచి ఎలా ఉంటుందని. జస్ట్ ఒకసారి వ్యూ చెక్ చేయండి నా వెనకాల ఎంత బాగుందో. సో అక్కడ సూర్యుడు, ఇక్కడ వాటర్ ఫాల్స్. మీకు దీన్ని సినిమాటిక్ కూడా చూపిస్తాను నేను మీకు. ఆ సినిమాటిక్ చూసి ఎంజాయ్ చేసేయండి. మీకు సినిమాటిక్ వీడియోస్ నచ్చుంటాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే నా ఛానల్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ కావాలి. మన బైక్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో శ్రీశైలం వెళ్తూ వెళ్తూ మీకు ఘాట్ సెక్షన్ అవన్నీ వ్యూస్ చూపించడానికి ట్రై చేస్తాను. సో మొత్తానికైతే టైగర్ రిజర్వ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఘాట్ సెక్షన్. సో ఇంకా ఇక్కడ మన బైక్ కొన్ని ఫొటోస్ ఎప్పుడే క్లిక్ చేసుకున్నాము. సో మొత్తానికైతే ఇంకా ఘాట్ సెక్షన్ అనమాట. నా లైఫ్లో కాదు కానీ ఫస్ట్ టైం నేను హిమాలయన్ మీద ఘాట్స్ని ఫేస్ చేయబోతున్నా. ఫస్ట్ టైం 2-wheeler మీద, 4-wheeler మీద ఇంకా ఫేస్ చేయలేదు ఘాట్ సెక్షన్స్. So this is my first time where I am facing ghats with my 2-wheeler. Okay, చూడండి ఇంకా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా నాకు తెలిసి 80 kilometers ఉంది శ్రీశైలంకి ఇక్కడ ప్రజెంట్ లొకేషన్ నుంచి. సో ఇంకా శ్రీశైలం వెళ్ళిపోతున్నా. అండ్ అక్కడ సూర్యోదయం అవుతుంది. సో ఇది మొత్తానికి అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. వీలైనంత వరకు నేను మీకు చూపిస్తా శ్రీశైలం ఘాట్స్ సెక్షన్స్ అండ్ వ్యూ పాయింట్స్ అన్నీ. మధ్యలో నాకు తెలిసి ఆపనివ్వరు. సో రైడింగ్ చేస్తూనే వీడియో తీసి బ్లాగింగ్ చేయడానికి ట్రై చేస్తాను కెమెరాతో.
అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఇక్కడ టిఫిన్ చేసినాం మనం. చూడండి ఎంత బాగుందో అనిపిస్తుంది. హెచ్పి పెట్రోల్ బంక్లో టెస్ట్. సో ఇది మన బైక్ కండిషన్. సో మీరు చూసుకోవచ్చు, ఇప్పుడే టైగర్ రిజర్వ్ ఎంటర్ అవబోతున్నాము. ఇక్కడ ఉంది మన బైక్. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. సో మొత్తానికి మనం టైగర్ రిజర్వ్లోకి వచ్చేసినాము. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఇంకా ముందు ఘాట్ సెక్షన్స్ కూడా వస్తున్నాయి. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే ఘాట్ సెక్షన్లో ఫస్ట్ టైం నడిపిస్తున్నా కాబట్టి. మీరేదో ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. నేను రైడ్ చేస్తూ ఉంటా, మీరు అప్పటి వరకు సినిమాటిక్ వీడియోస్ చూడండి. అసలు ముందు ఎవరు లేరు, వెనకాల రాలేరు. మొత్తం భయం వేస్తుంది నాకైతే. భయం అంటే ఒక టైప్ ఆఫ్ ఫియర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సోలోగా వెళ్తుంది, భయం బాగా కనిపించింది. ఏదో ఒక వెహికల్ వస్తే కానీ కొంచెం ధైర్యం రావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎనిమల్ వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు కాబట్టి కొంచెం ఫియర్ అయితే ఉంది. మొత్తానికి అయితే డ్యామ్ దగ్గరకు వచ్చామండి. మన బైక్ ఇక్కడ ఉంది, చూపిస్తాను ఒక నిమిషం. డ్యామ్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు. డ్యామ్ పరిస్థితి ఇంకా శ్రీశైలం వెళ్ళాలంటే ఇప్పుడు ఆ ఘాట్స్ మీకు కనిపిస్తున్నాయి. మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. దర్శనానికి వెళ్తున్నాము. శ్రీకి దర్శనం ఏ దర్శనం డిసైడ్ చేసుకోలేదు, చూపిస్తాను. సో మొత్తానికి అయితే దర్శనానికి వెళ్తున్నామండి మేము. సో శ్రీశైలం ట్రిప్ అనేది మొత్తానికైతే శ్రీశైలంకి వచ్చింది. సో నేను మా తమ్ముడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నాకు తెలిసి దర్శనం లోపల ఫోన్స్ ఎలవ్ లేదు కాబట్టి ఫోన్ లాకర్లో, అప్పటిదాకా బ్లాగింగ్ చేసి దాని తర్వాత ఫోన్ లాకర్లో పెట్టేస్తాను. దాని తర్వాత దర్శనం తర్వాత మళ్ళీ బ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. ఇలా గోపురం చూపిస్తానండి మీకు. అక్కడ శ్రీశైల గోపురం. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం తర్వాత కలుసుకుందాం. సో మొత్తానికి మా దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాం మేము. సో ఇప్పుడు రిటర్న్ రూమ్కి వెళ్ళిపోతున్నాము. రూమ్కి వెళ్ళిన తర్వాత లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపో. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని సమాప్తి చేసేస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.